హాయ్ అండి అందరికీ. ఈరోజు గోంగూర రోటి పచ్చడి చేయబోతున్నాను. ఎలాగంటే ఈ గోంగూర బాగా కట్ చేసుకొని ఆకులు కోసేసుకొని ఈ ఆకులన్నీ కట్ చేసుకోవాలి. ఇలా ఇది కొండ గోంగూర బాగుంటుంది. దేనికి? రోటి పచ్చడికి ఎండుమిరపకాయలు వేసి గోంగూర పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. మంచి గోంగూర అయితే అది పప్పులోకే బాగుంటుంది. పప్పులోకి కూడా పెద్దగా టేస్ట్ ఉండదు. అదొక ఉగురుగా చేదుగా ఉంటుంది. ఎక్కువగా మనకి ఇక్కడ గుంటూరులో గోంగూర బాగా దొరుకుతుంది. మంచి గోంగూర ఉన్నా తీసుకోరు కొంతమంది దాకా ఎందుకులేండి. నేనైతే మాత్రం మంచి గోంగూర ఇష్టపడాను. ఇదైతే పుల్లంగా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసి చేసుకోవచ్చు, పైగా మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు. పోతే కారాలున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇదిగోండి, ఇంకొక కట్ట ఉంది, ఇది కూడా కోసేయాలి. పోతే ఈ రెండు కట్టలకి ఈ ఈ మాదిరి ఎండుమిరపకాయలు పడతాయండి. తరువాత కనిపించట్లేదు అట్ట, ఇదిగోండి తాలింపు గింజలు. తాలింపు గింజలు మనం ఏం వేసుకుంటాం? పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వేయలే. ఇది మినపగుళ్ళు కానీ మినపప్పు కానీ వేసుకుంటాం. అవి కొంచెం అర స్పూన్ వేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు ఇట్లా వలుసుకొని తర్వాత మజ్జిగ ఇట్లా చేసి ఇలా మజ్జిగ తుంపేసుకొని అన్ని కాయలు అలా తుంపేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా వేగాక అప్పుడు తాలింపు గింజలు వేసుకోవాలి. లేకపోతే ముందే వేసామనుకోండి మిరపకాయలు ఏగవు, తాలింపు గింజలు ఏగిపోతాయి, మాడిపోతాయి. అందుకని కొంచెం ముందుగా ఇవి నూనె వేసి వేయించుకోవాలి ఎండుమిరపకాయలు. తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోనే కాస్త ఆయిల్ ఉంటుంది కదా, దాంతోపాటు మళ్ళీ గోంగూర 4 సార్లు అయితే కడుక్కోవాలండి. గోంగూర మాత్రం చూసారా, ఇదిగో ఇసుక, ఇదంతా యాకు మడతల్లో ఇది ఇలాగా మర్చుకొని ఉంది కదా, ఇదిగో దీంట్లో ఉంటుంది ఇసుక. అందుకని 2-3 సార్లు 4 సార్లు బాగా కడుక్కోవాలి. తీసి పక్కన పెట్టి చేతితో ఇట్లా తమిడామనుకోండి ఇసుక తగిలితే మళ్ళీ ఇంకోసారి జాడించుకోవాలి, అంటే బట్టలు కాదు జపరించుకోవాలి. ఇంకా అలా మళ్ళీ తీసి పెట్టుకోవాలి, మళ్ళీ చూసుకోవాలి ఉందా లేదని. అలా అది లేకున్నంతసేపు మనం నీళ్ళల్లో జలపరించుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ వేగినాక మళ్ళీ అదే బండిలోనే ఈ ఆకేసి చక్కగా కొంచెం మళ్ళీ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించి పెట్టుకోవాలి. తరువాత ఎండుమిరపకాయలు దంచుకోవాలి. ఇంకన్నీ దినుసులు అవన్నీ వేసి దంచేసుకొని తర్వాత చిన్నులపాయ దంచుకొని ఈ గోంగూర వేయించుకుంటాం కదా అది కూడా వేసి దంచాలి. బాగా నూరుకున్నాక లాస్ట్లో చిన్నులపాయ ముందే వేసుకోవాలి. తర్వాత లాస్ట్లో పెద్దలపాయ 2 పెద్దలపాయలు బాగా కచ్చాపచ్చగా గోంగూరలతో దంచేసి ఉంచుకున్నాం అనుకోండి, ఇంకా వట్టిదే తినొచ్చు. లేదంటే మళ్ళా తాలింపు వేసుకొని చిన్నులపాయ తాలింపు ఎండుమిరపకాయలు వేసుకొని నాకు నవ్వురు చేసుకొని ఇంత అన్నం తినాలి. నేను గోంగూర అంటే నాకు ఇష్టం. మామూలు గోంగూర అయినా ఇష్టమే. ఇది పచ్చిమిరపకాయలు వేసి చేసుకుంటాను పులుసు గోంగూర, అది ఇష్టమే. ఇది పచ్చడి ఇష్టం, చాలా బాగా తింటాం. ఇంకా వేరే కూర అంత మంచి కూర అంటే ఇంకా మనకు నచ్చింది ఏంటిది? చికెన్, మటన్. అవి ఉన్నాక పెద్ద తినబుద్ధి కదా నాకు, ఇవి ఇష్టం. బిర్యానీ అప్పుడు ఎక్కడైనా భోజనానికి వెళ్ళాను అనుకోండి, ఒక్కసారి అంత గోంగూర వేసి వెళ్ళిపోతుంటారు. ఇంకొంచెం వేయవా అంట భోజనాలు అప్పుడు. మళ్ళీ చికెన్ కొంచెం వేసినాక నేనేమన్నా, నాకు ఇదే బాగుంటుంది. అలాంటిదా అది నాకు గోంగూర అంటే ఇష్టం. ఓకేనా? ఇలా చేసుకోండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. దీనికే చేయాలా అనుకోకండి, చూపించాలని మీకు చెప్పాలని
మీతో మాట్లాడాలని మీకు కనిపించాలని ఇలా చేస్తున్నాను అంతే. ఓకేనా? బాయ్.